కరెక్టే, కానీ మీకు అనేక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, జాతీయ సంస్థలు బ్రహ్మాండంగా ఆయన ఈవెన్ వరల్డ్ డ్రీమ్ క్యాబినెట్లో కూడా తీసుకున్నారు. మీరేమో ఆయన గుడ్ అడ్మినిస్ట్రేటర్ కాదని చెప్తున్నారు. వేరే ఈవెన్ ఇవాళ రాష్ట్రపతి గారు చెప్పి బిల్ క్లింటన్ లాంటి వాడు మిమ్మల్ని మెచ్చుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు అని అన్నారు. అంటే నేను అనేది మీరు చేసేటువంటి విమర్శల్లో ఎంత హేతుబద్ధత ఉంది? ఇప్పుడు ఎటువంటి మీ అభిప్రాయం మరి నన్ అదర్ దాన్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు, ఆయన పెద్ద ఆర్థిక శాస్త్రవేత్త, ఆయనే మెచ్చుకున్నాడు కదా చంద్రబాబు. కొన్ని సందర్భాల్లో మనం ఎటుంటుందంటే, ఇప్పుడు ఒక టీచర్ రిటైర్డ్ అవుతా ఉంటాడు, రిటైర్మెంట్ ఫంక్షన్కు పిలుస్తారు. పిలిచినప్పుడు ఆ టీచరు పెద్ద సమర్థుడు కాకుండా కానీ ఆ మీటింగ్కి పోయినప్పుడు న్యాచురల్గా వచ్చేసి ఈయన అసమర్థుడు, ఈయన స్కూల్కి పోయేవాడు కాదని చెప్తామా? ఏదో ఉన్నంతలో ఏదో రెండు మంచి మాటలు ఆ సందర్భంగా మాట్లాడాలి. కాబట్టి జనరల్గా ప్రపంచ నాయకులు కానీ ఎక్కడే కానీ కొంత ఇట్లా పోయినప్పుడు న్యాచురల్గా వచ్చేసి పక్కన ఉండే వాళ్ళ గురించి రెండు మంచి మాటలు చెప్పి చెడ్డ మాటలు చెప్పేదానికి అది వేదిక కాదు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు అన్నీ ఆ విధంగా వచ్చినట్టే. కానీ యాక్చువల్గా కొలబద్దలు వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ర్యాంక్ అది. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు వారసత్వ రాజకీయాలు చూస్తే కాంగ్రెస్లో ఉన్నంత వారసత్వ రాజకీయం మరి ఎక్కడా లేదు. అంటే అనాదిగా చూడండి ఇదంతా. కానీ అదంతా మరిచిపోయి కాంగ్రెస్ నేతలు లోకేష్ బాబు రాజకీయాల్లోకి వస్తే అభ్యంతరం పెట్టడం, ఆయన మీద విమర్శలు చేయడం, ఇదంతా ఎంతవరకు సబబు? ఒకవైపేమో రాహుల్ గాంధీకి అధికార పార్టీ పగ్గాలు ఇవ్వండి అని అక్కడేమో డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చేటప్పుడు కేటీఆర్ని కానివ్వండి, లేదంటే లోకేష్ బాబుని కానివ్వండి, విమర్శలు ఎంతవరకు ప్రజలు ఏ విధంగా? లోకేష్ బాబు రాజకీయం ఎప్పుడు విమర్శించలేదే. అతను వచ్చేసి అనధికారికంగా జోక్యం చేసుకోవడము, ఆయన అవినీతి గురించి, ఆయన జోక్యాన్ని గురించి అంటున్నాం. కానీ ఆయనకు యాక్చువల్గా మేము వచ్చేసి ఎందుకో మంత్రి పదవి ఇక్కడ కేటీఆర్కి ఇచ్చారు కూడా, అతను కూడా ఇవ్వని చెప్తాం. ఇప్పుడు చెప్తున్నాం వచ్చేసి మేము వచ్చేసి లోకేష్ రాజకీయాలకి వచ్చిందని మేము ఎప్పుడూ వ్యతిరేకించలేదు. కానీ అతను ప్రభావితం చేసేది, జోక్యం చేసుకునేది, ఫైల్స్ తెప్పించుకునేది, అవినీతి గురించి మేము ప్రశ్నిస్తున్నాం తప్ప ఆయన రాజకీయాలకు వచ్చిందని మేము వచ్చేసి వ్యతిరేకించాం. తర్వాత మీరు ఇవన్నీ చేస్తున్నారు, కొన్ని నిర్దిష్టమైన ఆరోపణలు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ విమర్శలు కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్లకి లేదంటే ప్రకటనలకి ఇటువంటి ఇంటర్వ్యూల్లో తప్ప దీన్ని ఏ విధంగా లాజికల్ కంక్లూషన్కి మీరేం తీసుకెళ్ళలేదు అనేటువంటి ఒక విమర్శ వస్తుంది. అంటే కేవలం మీ ప్రెజెన్స్ చాటుకోవడానికి, అంటే మేము ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ ఉంది ఆన్ పేపర్ అని చెప్పుకోవడమే తప్ప మీరు నిజంగా ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే, ఉదాహరణకి సాదావర్తి భూముల సమస్య వచ్చింది, దాన్ని మీరు లాజికల్ కన్క్లూషన్కి తీసుకెళ్ళలేదు. కనీసం మీరు కోర్టుల్లో అంటే కొన్ని విధాలుగా ఫైట్ చేస్తుంది అపోజిషన్ అనేటువంటిది, కన్స్ట్రక్టివ్గా ఫైట్ చేస్తుంది. ఇవాళ మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారి అవినీతిని. ఆ రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారు 22 కేసులు పెట్టి వాటిని ఉపసంహరించేసుకున్న వాస్తవం మీకు కూడా తెలుసు కదా. ఏ విధంగా ఆయన్ని అవినీతిపరుడని మీరు ఏ విధంగా మీరు చెప్పగలుగుతారు? ఇప్పుడు కొన్ని దాంట్లకు వచ్చేసేసి ప్రూఫ్ దొరుకుతుంది, కొన్ని చాట్లకు ప్రూఫ్ దొరకవు. ఇప్పుడు మొన్న ఓటుకు నోటు వ్యవహారంలో 5 కోట్లు వచ్చేసి ఆఫర్ చేసింది అందరం ప్రత్యక్షంగా చూసాం. ఇప్పుడు ఒక్క ఎమ్మెల్సీకి 5 కోట్లు ఇచ్చేవాడు ఇంకా ఎన్ని కోట్లు సంపాదించిండాల? మనకు అన్నిటికీ ప్రూఫ్ దొరకదు. ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి ఈరోజు 20 మంది వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలను దాంట్లో ఇటీవల వచ్చిన వాళ్ళకు డబ్బు కొనలేదు. కానీ ముద్దు పెట్టిన వాళ్ళకు ఈవెన్ మా కడప జిల్లాలోనే మాకు తెలుసు అందరికీ వచ్చేసి బద్వేలు ఎమ్మెల్యేకి ఎంత ఇచ్చింది, మిగతా ఎమ్మెల్యేకి ఎంత ఇచ్చింది అని చెప్పేసి. ప్రారంభంలో 5 కోట్లు 10 కోట్లు 15 కోట్లు అందరికీ ఇచ్చారని చెప్పేసి అందరికీ తెలుసు. ఏ విధంగా వచ్చేసి చంద్రబాబు నాయుడు వచ్చేసి హెరిటేజ్ దాంట్లో సంపాదించి వీళ్ళందరికీ 5 కోట్లు 10 కోట్లు 10 కోట్లు ఇచ్చాడా? కాబట్టి కొన్ని దాంట్లకు ప్రూఫ్ దొరకదు. ఓటుకు నోటు వచ్చేసి స్పష్టంగా వచ్చేసి దాంట్లో దొంగను పడిచినట్టు పట్టించింది. కాబట్టి అన్నిటికీ దొరకదు. అప్పట్లో మీరు రాజశేఖర రెడ్డి గారు 22 కేసులు ఉపసంహరించుకున్న కేసులకు వచ్చేసి దాంట్లో ఇప్పుడు కేసులు వేసేటప్పుడు ఆ రోజు అడ్వకేట్ ఈయన రామచంద్రరావు ఆయన దాంట్లో కొన్ని మరింత పటిష్టంగా వేద్దామనే ఉద్దేశంతో చేసినట్టు విత్డ్రా చేసుకోవడం జరిగింది. మళ్ళీ తర్వాత అది ఒక పొరపాటే కదా కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇప్పుడు ఒక్కొక్కటి వచ్చేసి ఒక్కొక్కసారి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ లేనప్పుడు మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్ తీసుకుని వేసే దానికోసం ఉండొచ్చు. అంత మాత్రం చేత వచ్చేసి ఆయన అవినీతి పరుడు, అవినీతి సర్టిఫికేట్ ఇచ్చిన అదే విధంగా అర్థం చేసుకుంటారు కదా. ఆయన 22 కేసులు వేశారు, ఉపసంహరించుకున్నారు, ప్రూవ్ చేయడానికి అది పాత సంగతి. ఇది కొత్త సంగతి మనకు అందరికీ తెలుస్తానే కదా వచ్చేసి ఓటుకు నోటు వ్యవహారంలో అందరికీ మీరు ఏ విధంగా కన్స్ట్రక్టివ్గా మీరు వెళ్తారు? కాంగ్రెస్ పార్టీ వరకు
ముందుగానే మాకు లోక్సభలో ఒక ఎంపీ లేడు, అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే లేడు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళలోనే చాలామంది మాకంటే మీరే బ్రహ్మాండంగా వచ్చేసేసి ఇష్యూస్ మీద రైజ్ చేస్తున్నారని చెప్పేసి. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కూడా మాకు ఎమ్మెల్యేలు ఉన్నా మాకంటే మీరే బాగా చేస్తున్నారని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చేసి మీ రఘువీరారెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ వాళ్ళు బాగా చేస్తున్నారు. ప్రత్యేకించి ప్రత్యేక హోదా గురించి మేము చేసిన కార్యక్రమాలు, 1 కోటి సంతకాల ఉద్యమం, 1 కోటి ఎస్ఎంఎస్ల ఉద్యోగము, మట్టి సత్యాగ్రహము, చెలో ఢిల్లీ, తర్వాత కొవ్వొత్తుల ప్రదర్శన, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల మీద శ్రీశైలం దగ్గర మేము మీటింగ్ పెట్టడము, మొన్న విజయవాడలో అరెస్ట్ కావడము. కాబట్టి ఇష్యూ పరంగా మాకు ఎమ్మెల్యే లేనప్పటికీ, ఎంపీ లేనప్పటికీ చాలా మేము ఈవెన్ ప్రజలు ఊహించిన దానికంటే మా శక్తికి మేర వచ్చేసి మేము పోరాడుతున్నాం. కాబట్టి అది డెఫినెట్గా వచ్చేసి ప్రెస్ మీటింగ్లో ఉంటాయి, మీరు వచ్చినట్టు చర్చా వేదికల్లో ఉంటాము, ప్రెస్ మీటింగ్లో ఉంటాము, ప్లస్ క్షేత్రస్థాయిలో కూడా మేము వచ్చేసి మిగతా అన్ని పార్టీలకు ఉంటున్నాము. రాబో రోజుల్లో నిరంతరము మేము క్షేత్రస్థాయిలోనే ఉంటాం. తులసిరెడ్డి గారు, ఇప్పుడు ప్రజెంట్ పొలిటీషియన్స్లో అంటే రాష్ట్ర రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాలు రెండింటిలో చూస్తే మీకు ఒక విలక్షణత ఉన్నది, ఒక అరుదైన రాజకీయ నాయకుడిగా మీ మీద ఎటువంటి ఆరోపణలు లేవు, అంతా వచ్చింది. మీరంటే కొంత గౌరవం ఉన్నది అంతా. అంటే మీకు వారసత్వం అంటే మీ లెగసీ కంటిన్యూ అవుద్దా? మీకు ఏంటి, మీ కుటుంబం, మీ పిల్లలు ఎవరన్నా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? పరిస్థితి లేదు. నాకు ఇద్దరే కూతుళ్ళు. యాక్చువల్గా నాది ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ స్టేట్, నో డౌరీ మ్యారేజ్. నా శ్రీమతి వచ్చేసి మొదలియార్, తమిళియన్. ప్రేమ వివాహమా? ప్రేమ వివాహం కూడా కాదు, అరేంజ్ వివాహం కూడా కాదు. ఒక మాట కోసం వచ్చేసి మ్యారేజ్ చేసుకున్నాను, ఒక మాట మీద. నాకు 2 కూతుర్లే, కొడుకులు లేరు. 2 కూతుర్లకు వివాహం అయిపోయింది. 2 కూడా ఇప్పుడు అమెరికాలో, స్టేట్స్లో, న్యూజెర్సీలో మా అల్లుళ్ళు, మా కూతుర్లు అక్కడ ఉన్నారు, మా మనవళ్ళు, మనవరాళ్ళు. కాబట్టి ఇక్కడ ఉండేది నేను, మా మిస్సెస్సే. నేను వచ్చేసి తిరుగుతూ ఉంటాను. మా మిస్సెస్ వచ్చేసి కడప జిల్లా పులింద నియోజకవర్గం వేంపల్లె గ్రామంలోనే ఆవిడ వచ్చేసి అక్కడనే ఉంటుంది. నేను వచ్చేసి అప్పుడప్పుడు వారానికి ఒకసారి పోతూ ఉంటాను. సో మీ లక్ష్యం ఏంటి? ఇమ్మీడియట్గా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, 2019లో గెలుపు దిశగా తీసుకెళ్తారు. పార్టీ పరంగా వచ్చేసి 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవడము, అక్కడ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ, న్యాచురల్గా కేంద్రంలో వచ్చేదానికి ఇక్కడ 25 ఎంపీ సీట్లు ఉపయోగపడతాయి. రెండవది, ప్రజలు రాజకీయ పార్టీలు ఫైనల్గా దేనికోసం మనందరం వచ్చేసి నాకు ఒక వృత్తి ఉంది, ఇంకోరికి ఒక వృత్తి ఉంటుంది, ఆ వృత్తులను సాక్రిఫై చేసి వచ్చిన దానికి సమాజం కోసం. కాబట్టి ప్రజా సమస్యల మీద నిరంతరము పోరాడుతూ, అది తెలుగుదేశం పార్టీ ద్వారా పరిష్కారమైనా, బీజేపీ ద్వారా పరిష్కారమైనా, ఎవరి ద్వారా పరిష్కారమైనా సరే ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చేసి అది ముందు అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రజా సమస్యల పరిష్కారము. దాని తర్వాత డెఫినెట్గా వచ్చేసి పార్టీని పటిష్టం చేయడము. ఈ నేపథ్యంలో మనము గమ్యంతో పాటు మన గమనం కూడా పవిత్రంగా ఉండాలి. మన లక్ష్యంతో పాటు ఆ లక్ష్య సాధనకు పోయే మార్గం కూడా పవిత్ర మార్గంగా ఉండాలి. ఆ టైప్లో వచ్చేసి నేను వ్యక్తిగతంగా పోతాను, పార్టీ పరంగా కూడా ఆధునిక ఆలోచిస్తాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.